అఖండ తాండవంలో బాలయ్య విశ్వరూపం. ఎక్స్‌పెక్టేషన్స్ కి తగ్గట్టే బాలయ్య రుద్ర తాండవం. ఒక్క పాటలోనే ఇంత వైలెన్స్ ఉంటే ఇక సినిమాలో ఎలా ఉంటుందో. అలాంటి సీన్స్ వేరే హీరో చేస్తే డిజాస్టర్. కానీ బాలయ్య చేస్తే బ్లాక్ బస్టర్. ఇలాంటి సీన్స్ బాలయ్యకే చెందుతాయా? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సిరీస్ కొనసాగిస్తూ బాలకృష్ణ బోయపాటి సీను కాంబోలో రాబోతున్న అఖండ 2 తాండవం నుంచి ఫస్ట్ ఆడియో సింగిల్ రిలీజ్ వచ్చేసింది. సినిమా రిలీజ్ కి ఇంకో 20 రోజులే ఉండగా ఇప్పటిదాకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదని ఎదురు చూస్తున్నటువంటి నందమూరి ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తూ తమన్ ఫస్ట్ సాంగ్ ఇచ్చాడు. శంకర్ మహాదేవన్, కైలాస్ కేర్ అరుదైనటువంటి సింగింగ్ కాంబోలో కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం సమకూర్చగా గుడి గోపురాల మధ్య బాలయ్య తాండవం చేస్తుండగా చూపించినటువంటి విజువల్స్ ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఎక్కువగా మేకింగ్ సీన్లనే చూపించారు. పాట స్టార్టింగే అఖండ 1 తరహాలో మొదలుపెట్టినప్పటికీ క్రమంగా తమన్ తనదైన స్టైల్లో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడు. తెలుగు సంస్కృతం కలగలిసినటువంటి కూర్చున్నటువంటి పదాలు అర్థవంతంగా ఉన్నాయి. ముంబైలో జరిగినటువంటి ఈ ఈవెంట్ లో ఈ సాంగ్ లాంచ్ జరిగిపోయింది. అయితే ఇప్పుడు ట్రెండింగ్ వాతావరణం చూస్తుంటే ఇలాంటి పాట వైరల్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. పెద్ద చిక్కిరి చిక్కిరి లాగా ఫాస్ట్ బీట్ కాకపోవడంతో ఇలాంటి భక్తి పాటలు అసలు సినిమా రిలీజ్ అయ్యాక మరింత ఇంపాక్ట్ చూపిస్తాయి. అఖండ 2 మెయిన్ మోటో ఏంటో చెప్పేందుకే ఈ ప్రత్యేకించి ఈ సాంగ్ ని రిలీజ్ చేశారనుకోవచ్చు. నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వినగానే వచ్చే ఎలక్ట్రిక్ జోష్, మాస్ వైబ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రక్తం మరిగించే డైలాగులే గుర్తొస్తాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలున్నా బాలయ్య లాంటి మాస్ ఇమేజ్ మరొకరికి లేదంటే అతిశయోక్తి లేదేమో. స్పెషల్ డైలాగ్ డెలివరీ, రౌద్ర నృసింహం లాంటి స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ జోనర్ లో బోయపాటి శ్రీని చూపే దుమ్ము రేపే ట్రీట్, ఈ రెండు శక్తులు కలిసినప్పుడు వచ్చే తుఫాన్ మామూలుగా ఉండదు. అదే కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ఆడియన్స్ లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తూ అఖండ 2 తాండవం మూవీకి తెరపైకి తెచ్చేందుకు సిద్ధంగా ఉంది. 2021లో వచ్చినటువంటి అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన హవా మామూలుగా లేదు. ఆ సినిమాతో బాలయ్య తిరిగి మాస్ అవతారాన్ని పీక్స్ కి తీసుకెళ్లిపోగా బోయపాటి కూడా తన కెరీర్ లోనే ఒక పెద్ద మైల్ స్టోన్ అందుకున్నాడు. అలాంటి సక్సెస్ కి సీక్వెల్ వస్తుందన్న వార్త ఇప్పుడు ఫ్యాన్స్ లో ఉత్సాహం పుట్టించింది. ఫస్ట్ లుక్ లో శివతాండం చేస్తున్నట్లుగా కనిపించిన బాలకృష్ణ లుక్ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులు చేసింది. టీజర్ రిలీజ్ అయినటువంటి రోజే సోషల్ మీడియా మొత్తం అఖండ తిరిగి వచ్చాడు, హోరెత్తిపోయింది అంటూ కూడా కామెంట్స్ వచ్చాయి. తమన్ ఇచ్చినటువంటి బ్లాస్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బోయపాటి స్టైల్ కు తగ్గట్టే మాస్ విజువల్స్ కలిసి టీజర్ కి రికార్డ్ రేంజ్ లో వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు గ్లిమ్స్ టీజర్ తోనే హైప్ ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో ఫ్యాన్స్ అందరి మధ్య అఖండ 2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. అఖండతో బోయపాటి బాలయ్య కాంబినేషన్ కి దేశవ్యాప్తంగా క్రేజ్ రావడంతో మేకర్స్ ఈసారి ప్రమోషన్లను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశారు. ఈ టైంలోనే శుక్రవారం ముంబైలో నిర్వహించిన ఈ ఈవెంట్ లో ఫస్ట్ సింగిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అఖండ తాండవం అంటూ సాగే సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తమన్ మ్యూజిక్, బాలయ్య నట విశ్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. అలాగే ఈ సాంగ్ లో మేకింగ్ విజువల్స్ కూడా యాడ్ చేశారు. డాకు మహారాజ్ తో సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అఖండ 2లో రుద్ర తాండవంలో కనిపించబోతున్నారనే టాక్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది. ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ గా ముద్రపడిన బాలయ్య, బోయపాటి ఈసారి మరింత మాస్ మోత మోగించేందుకు రెడీ అవుతున్నారు. ఆధ్యాత్మికత, సనాతన ధర్మం వంటి అంశాల కలయికతో రాబోతున్నటువంటి ఈ మూవీపై పాన్ ఇండియా ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని మరోసారి ఈ వీడియోలో స్పష్టం చేశారు. సో వచ్చే ఫస్ట్ వీక్ లో బాలయ్య ఊచకోత చూడొచ్చు. టైం దగ్గర పడుతుండడంతో టీమ్ పబ్లిసిటీని ప్లాన్ చేస్తుంది. మెయిన్ గా నార్త్ బెల్ట్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అక్కడి ఆడియన్స్ కాంతారా అండ్ కార్తికేయ 2 లాంటి డివోషనల్ మూవీస్ కి ఇచ్చినటువంటి ఆదరణ చూసి అఖండ 2కి అంతకు మించిన స్పందనే దక్కుతుందనే నమ్మకంతో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అయితే ఉన్నారు. ఏపీ, తెలంగాణలో త్వరలోనే భారీ ఈవెంట్స్ ప్లాన్ చేయబోతున్నారట. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇంకో వారం రోజుల్లో బయటికి రానున్నాయి. ఫస్ట్ సింగిల్ రిలీజ్ తో సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది. స్టోరీ, బాలయ్య లుక్, తమన్ మ్యూజిక్, బోయపాటి మార్క్ స్క్రీన్ ప్లే ఇవన్నీ కలిపి ఈసారి అఖండ తాండవంకి మించి భారీ విజయాన్ని ఎక్స్పెక్ట్ చేయబోతున్నారని కూడా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సో సాంగ్ చూస్తే డెఫినెట్ గా గుళ్ళు మధ్య అండ్ గోపురాల మధ్య ఈ తరహాలో అయితే ఉంది. అఖండ ఎక్కువగా గతంలో అఖండ సినిమాలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ ఒక క్యారెక్టర్ కొంచెం మెయిన్ క్యారెక్టర్ కాకపోయినా అఖండకి ఎక్కువ స్కోప్ ఉంది. బట్ ఈసారి మాత్రం అఖండలో 50-50 అని ఉంది, కానీ ఈసారి కంప్లీట్ గా అఘోరా క్యారెక్టర్ కి ఎక్కువగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్ గా లేకపోలేదు. అయితే ఇప్పటి వరకు అంటే దీంట్లో ఆ సాంగ్ లో డెఫినెట్ గా ఆదిపిని శెట్టి, హర్షాలి మల్హోత్రా లాంటి వాళ్ళని అయితే చూపించలేదు. కానీ జస్ట్ ఇది మేబీ స్టార్టింగ్ వచ్చేటువంటి సీక్వెల్ అంటే ఏంటంటే
బాలకృష్ణ ఇంట్రడ్యూస్ అయ్యేటువంటి సీన్‌లో ఈ సాంగ్ ఉండబోతుందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ సాంగ్ మాత్రం ఫ్యాన్స్‌కి ఒక మంచి ఫుల్ కిక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే శివుడే నేలకు దిగి వచ్చి రుద్ర తాండవం చేస్తున్న రేంజ్‌లో బాలకృష్ణ త్రిశూలం పట్టుకొని చేసేటువంటి షాట్స్ ఒక్కొక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటే దానికి మెయిన్ రీజన్ బోయపాటి అండ్ తమన్ మ్యూజిక్. సో సినిమా ఎంత అంటే ఇన్ కేస్ బోయపాటి డైరెక్షన్ ఎంత ఉన్నా కానీ అక్కడ తమన్ మ్యూజికే డెఫినెట్‌గా ప్రాణం పోస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోరే మెయిన్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని కూడా చాలా మంది కామెంట్ చేస్తారు. ఈసారి స్పీకర్‌లు పగిలిపోవడం పక్కా అని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అందుకోసమే తమన్ చాలా పక్కా ప్లాన్ తోటి అండ్ ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి మ్యూజిక్ నటు గంగాధర శాస్త్రిని అండ్ దాని తర్వాత మిశ్రా సోదరులని అండ్ దాని తర్వాత సర్వేపల్లి సిస్టర్స్ ఇలా రకరకాలైనటువంటి క్లాసికల్ సింగర్‌ని వాళ్ళకి తోడు మాస్‌కి 2 ఆధ్యాత్మికతని అటు మాస్‌ని 2 మిక్స్ చేసి ఒక సరికొత్త మ్యూజిక్‌ని అయితే తమన్ అందించబోతున్నారు కాబట్టి సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్‌లో ఉంటున్నాయి. సో మరి అఖండ తాండవం ఫస్ట్ సింగిల్ చూసారా? చూస్తే ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.